సార్ నమస్కారం సార్. నమస్తే ఉపేందర్. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. దిగ్విజయంగా 18వ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో అటెండ్ అవుతా ఉన్నారు. ఎట్లుంది సార్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎట్లుంది? సరే, నాకు ఇది అంటే కొత్త ఏం కాదు. నేను 16th లోక్సభలోనే నేను మెంబర్గా ఉన్నాను. అదొక 5 years. ఇప్పుడు కూడా ఎందుకంటే సరే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ కావచ్చు అవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. ఏమంటే కొంత మెంబర్స్ మాత్రమే కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటారు తప్ప ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ ఇటుగానే ఉంటాయి. ఎన్నిసార్లు పోయినా మళ్ళీ పోయేటప్పుడు కొత్తదనమే అనిపిస్తుంది. ఆ కొత్తదనమే అనిపిస్తుంది. అయినా ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ పార్లమెంట్లో ఎంటర్ కావడం అనేది. బీజేపీ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినప్పుడే ఆనాడు మీకు గెలుపు పరిస్థితులు మొదటి రోజే మీకు కనిపించినాయి సార్. పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? అంటే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పటిష్టంగా లాస్ట్ 19 ఎలక్షన్లో కావచ్చు అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా కూడా ఆ సీట్ రావడం. ఎప్పుడైతే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో అది రిఫ్యూట్ కావడం జరిగింది. ఒక 4 సెగ్మెంట్స్లో పార్టీ గెయిన్ చేసుకోవడం ఇంకొక 2 కాన్స్టిట్యున్సీల్లో తక్కువ మార్జిన్ తోటి ఓడిపోవడం. ఒకటి అంటే జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనేది ఎర్లీ అంటే ప్రతి రోజు కూడా రోజుకు అది బలపడతా ఉంది. కాబట్టి ఎందుకంటే తప్పకుండా ఎందుకంటే నార్థన్ అది మహారాష్ట్రకు ఉన్నటువంటి ఏరియాస్లో మాకు మరాఠీ అదే మాదిరిగా అక్కడ ఉండే సెంటిమెంట్ బాగానే ఉంది. అదే మరి చేరినటువంటి రోజు నుంచి కూడా ఎందుకంటే తప్పకుండా సిట్టింగ్ సీటు ప్లస్ అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు ఉన్నటువంటి ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం కావచ్చు బలంగా ఉంది. కాబట్టి సార్ అక్కడ 2 దఫాలుగా ఇదొక టర్మ్, లాస్ట్ టర్మ్ కూడా అక్కడ బీజేపీ విన్ అవ్వడం జరిగింది కదా. 10 ఏళ్లుగా అక్కడ బీజేపీ నుంచి స్థానిక ప్రజలు బీజేపీ నాయకులను ఎవరు వచ్చినా కూడా, గతంలో మనం బాబురావు గారిని చూసాం, మిమ్మల్ని చూస్తున్నాం, ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అక్కడ బీజేపీ అభ్యర్థుల్ని బలంగా నిలబెట్టడానికి కారణం ఆదిలాబాద్ ప్రాంతంలో ఏమేమి ఉంటుంది సార్ ప్రధానంగా? నేను అదే చెప్పాను. ఎందుకంటే ఆ జనాల్లో వెళ్ళిపోయింది. జనాల్లో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అంటే దేశం యొక్క సమగ్రతని పటిష్టతని అన్ని వ్యవస్థల్ని మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మరి కాపాడే పార్టీగా ప్రభుత్వంగా జనాల్లో ఉన్నది. కాబట్టి అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్సే కాదు 2023లో అసెంబ్లీ కూడా 4 సీట్లు మా జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ వాదం ఉంది, హిందుత్వానికి సంబంధించినటువంటి వాదం కూడా అక్కడ బలంగానే ఉంది. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ స్థానిక సిట్టింగ్ ఎంపీని కాదని చెప్పి నాగేష్ గారికి టికెట్ కేటాయించింది బీజేపీ సెంట్రల్ పార్టీ అని అంటే ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి సార్? అంటే ఆ అధ్యాయం అయిపోయింది. అధ్యాయం అయిపోయింది, టికెట్ అయిపోయింది, తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఎందుకంటే అది ఎందుకంటే జాతీయ హైకమాండ్ అది ఈ ప్రశ్నకు సమాధానం జాతీయ హైకమాండ్ చెప్తుంది. లేకపోతే రాష్ట్ర కమిటీ కూడా దీనిపైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మాత్రమే పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క వడపోతలు చేసుకోవడం, సెలెక్షన్ చేసుకోవడం సెంట్రల్ కమిటీ చేస్తుంది. కాబట్టి ఆ స్థాయిలో నేను కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది సెంట్రల్ పార్టీ సంబంధించి. సార్ బీజేపీ ఏదైతే ఆదిలాబాద్ అనగానే ముఖ్యంగా అక్కడ మనకు గుర్తొచ్చేది ఎస్టీ వాళ్ళు, గోండు కోయలు ఉంటారు, గిరిజనులు ఉంటారు, వాళ్ళ మధ్య వ్యత్యాసం ఉంటుంది అనేది కూడా ఒక జనాల్లో ఒక అపోహలు ఉన్నాయి. అపోహలు అనుకోవచ్చు, అవి అనుమానాలు అనుకోవచ్చు. కానీ గతంలో అక్కడ నుంచి గెలిచిన ఎంపీ గారే తీసుకున్న స్టాండ్ కూడా అదే స్టాండ్ మీద ఇప్పుడున్న ఎంపీ గారు కూడా నిలబడతారా అంటే అక్కడ ఎస్టీ అనేది కాకుండా అక్కడ జనరల్ ఓట్స్ నిర్మల్, ముద్దోలు, ఖానాపూర్ మొత్తం జనరల్ ఓట్స్ అక్కడే 2 లక్షల 5 లక్షల 68 వేలలో 2 లక్షల ఓట్లు ఆ ప్రాంతాల నుంచి వచ్చినాయి. ఆ ప్రాంతాల నుంచి వచ్చినాయి. దాదాపుగా అసెంబ్లీలో మనకు 4,43,000 ఓట్లుంటే
ఈరోజు పార్లమెంట్ వచ్చేసరికి 5,68,000 ఓట్లు సార్ ఈరోజు పార్టీకి రావడం జరిగింది. ఎందుకంటే ఒక్క ఎస్టీలలోనే పార్టీ ఉందనేది కాదు, జనరల్స్లో విపరీతంగా జనరల్ దాంట్లోనే ఉంది. నేను ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పిన, చాలామంది ప్రెస్ వాళ్ళు మీలాగా అడిగారు, సరే ఇక్కడ మరి ఆదివాసులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఏ విధంగా అంటే ఆదివాసులు ఒక 2 లక్షలు ఉన్నారు. దాదాపుగా 16,40,000లో 2 లక్షలు పోతే 14.5 లక్షల ఓట్లు జనరల్ ఇతర ఓటర్స్ ఉన్నారు. అందుకోసము ఎందుకంటే అంతకు ముందు కూడా 19లో కూడా ఆ బెల్ట్లోనే ముద్దోలు నిర్మాణం 2 లక్షల ఓటర్ల కోసం 14 లక్షల ఓటర్లను మీరు ఇబ్బంది పెట్టదలుచుకోలేరా? లేలే, అది కాదు ఎందుకంటే అంటే జనరల్ ఓట్స్ కూడా పార్టీకి ఉన్నాయి, అనేది నేను చెప్పబోతున్నాను. అది ఓకే సార్. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని చెప్పి, ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని చెప్పి 8 సీట్లు గెలిపించారు బీజేపీకి అంటే రాష్ట్ర ప్రజలు బీజేపీలో ఏం చూసి ఓట్లు వేసినట్టు? అంటే ఒకటి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు, 2023 ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఒకటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ఉంది. ఓకే, అందుకోసం భారతీయ జనతా పార్టీకి ఆదరించారు. సరే, ఇంకా ఎందుకంటే లోతుకి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉంది. సరే, 8కి ఈరోజు 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ రాష్ట్రంలో, అంటే ఎన్నికల సందర్భంలో కూడా నేను అప్పుడైతే టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నాను, మేము కూడా ఊహించాం దాదాపు 20 నుంచి 30 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈ నాయకుల యొక్క ఈ 6 గ్యారంటీలు ఇదిగో చేశామని చెప్పేసి డిసెంబర్ 9 లేకపోతే 100 రోజులో అని చెప్పేసి అంటే అంతా చెప్పడం, ఒక పక్క ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో మా 10 సంవత్సరాలు మేము ఇది చేసినాం, ఇంకా వీటిని కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఏమీ చెప్పలే, హామీలు ఏమి లేవు. జస్ట్ మాకు అవకాశం ఇవ్వండి, మేము రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుందనేది ఒక్క స్లోగన్ తోటే వెళ్ళారు తప్ప వేరేగా వెళ్ళలేదు. సరే, ప్రజలేమో అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, అధికార బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రతిపక్షంలో పెట్టడం, అదే మాదిరిగా 8 సీట్లతోటి భారతీయ జనతా పార్టీని కూడా ఆదరించారు. సార్, మీరు సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక సభలు సమావేశాలు మీ పార్లమెంట్ సెగ్మెంట్లో నిర్వహించారు కదా, ఈ తరుణంలో మీరు స్థానికంగా అక్కడ ప్రధానంగా గమనించిన సమస్యలు ఏంటి సార్? ఇప్పుడు మీరు పార్లమెంట్ సభ్యులు గెలిచి దాన్ని పరిష్కరించడానికి ఏ రకంగా కార్యాచరణలు తీసుకుంటారు? అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, లోకల్ సమస్యలు ఉంటాయి, అవి లోకల్ బాడీస్ తీర్చే సమస్యలు ఉంటాయి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ తీర్చే సమస్యలు ఉంటాయి. వాటిని కూడా కొందరు పార్లమెంట్ మెంబర్కి చెప్తారనమాట. కానీ ప్రధానంగా సెంట్రల్కి సంబంధించి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఈ రైల్వేస్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ కావచ్చు, అదే మాదిరిగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఒకటి ఉంది. పాత ఎప్పుడో 369 ఏకర్స్ ఎప్పుడో 100 సంవత్సరాల కిందట దానికి ఉంది. సీసై మూతబడి ఉంది. అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో జాతీయంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినవి అక్కడ చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిపైననే నేను ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. సరే, కొన్ని నేషనల్ హైవేస్ కన్వర్షన్ చేసుకెట్టు ఉన్నాయి, మాకు రైల్వే ప్రాజెక్టు మనకు ఆర్మూర్ ఆదిలాబాద్ కావాలని. సీసై దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి మూతపడి ఉంది, దాన్ని రివైవల్ చేసుకోవాలని చెప్పేసి. అదే మాదిరిగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ గత 10 సంవత్సరాలుగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు ల్యాండ్ అక్వైర్ చేసుకొని అని చెప్పేసి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇవ్వలేకపోయింది. 369 ఏకర్స్ ఆల్రెడీ ఉంది, ఇంకా 1,500 ఏకర్స్ కావాలి. కరస్పాండింగ్ జరిగింది, టీమ్స్ కూడా వచ్చి వెళ్ళినాయి డిఫెన్స్కి సంబంధించినటువంటి. కానీ ఆ రోజు వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి సరే కాంగ్రెస్ ప్రభుత్వమైనా మొన్న మా ఎమ్మెల్యే గారు ఒక సీఎం గారికి లెటర్ పెడితే ఇప్పటికే వచ్చింది, కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ప్రపోజల్స్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే
ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఇష్యూస్లో కొద్దిగా ఫర్గానే మాకు కనబడతా ఉంది కాబట్టి తప్పకుండా ఏవైతే నేషనల్ హైవేస్ కన్వర్షన్ విషయంలో మొన్న కూడా డిస్కషన్ చేశారు. నేషనల్ హైవేస్ విషయంలో సీసీ విషయంలో కూడా ఇప్పటికే శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి లెటర్ కూడా మొన్ననే మేము కుమారస్వామి గారికి ఇచ్చినాం. ఎందుకంటే మీరు రివైవల్ చేస్తారా, ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. అంటే ఒక పక్క ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఫర్గానే మా జిల్లాకు సంబంధించినటువంటి విషయాలలో ఫర్గానే వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి మనకు కేంద్రం నుంచే వచ్చే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువగా నేను ఫోకస్ చేస్తాను. సార్, ఇప్పుడున్న గతంలో కంటే ఇప్పుడు చూసుకున్న పరిస్థితులలో బీజేపీ 1 సీట్ నుంచి ఎమ్మెల్యేలు 8కి రావడం, లేదంటే 4 ఎంపీల నుంచి 8కి రావడం, అంటే ఈ పరిస్థితులు అంతా చూసుకుంటే బీజేపీకి మన రాష్ట్రంలో పూర్వవైభవం రాబోతుందంటారా రాబోయే రోజుల్లో? అంటే పూర్వవైభవం అనే దానికంటే పూర్వంలో లేము మేము ఆడ. ఓకే, పూర్వంలో లేము. ఇప్పుడు మీరు అన్నట్టు 1 నుంచి 4 అయినాయి. అవును సార్. అంటే ఒక అసెంబ్లీ ఉండే 4 ఎంపీలు గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. 8 మంది ఎంపీలు అయిపోయినాం. 8 ఇంకో 8 పక్కన పడితే 88 అవుతాం. 2028లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ 88 సీట్లతో మేము తెలంగాణలో అధికారంలో రాబోతున్నాం. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్ ఈ మాట? అంటే ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఉంది తప్పకుండా. మేమే ఎందుకంటే మొదటి నుంచి కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా చాలా విషయాల పట్ల, చాలా సమస్యల పట్ల ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, పోరాటాలు చేసుకోవడం, ప్రజల్ని బాగా చైతన్యవంతపరచడం, ఇవన్నీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసింది దాదాపుగా 2-3 సంవత్సరాలు. అభివృద్ధి విషయంలో ఇప్పటివరకు చిల్లి గవ్వ ఇవ్వలేదని గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు కదా. అసలు మోడీ గారికి తెలంగాణ పట్ల ఏ రకమైన స్టాండ్, ఏ రకమైన ఇప్పటికీ 9 సంవత్సరాలు 9,40,40,000 కోట్లు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఒకటే ఉదాహరణ చెప్తా సార్. పిఎంజేఎస్వైస్ నిధులు కేంద్రం నుంచి పంపిస్తే రాష్ట్రానికి సంబంధించిన వాటా 40% కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే మాదిరిగా సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులన్నీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తే అక్కడ వేరే వాటికి కూడా డైవర్ట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఎట్లా అంటారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి చాలా గ్రాంట్స్కి అయితే యూసీస్ కూడా పంపనటువంటి పరిస్థితులు ఉంది. యూసీస్ అంటే నువ్వు పంపించిన తర్వాత యూసీ అంటే కంపల్సరీగా ఏ వర్క్ అయితే ఇచ్చినామో, ఏ ప్రాజెక్ట్కి ఇచ్చినామో దానికి ఇవ్వాలి. అప్పుడు యూసీ పంపిస్తే మళ్ళీ సెకండ్ క్వార్టర్ వచ్చే పరిస్థితి. అంటే ఏదో అంటే పొలిటికల్గా ఏదో విమర్శించడం తప్ప అంటే ఆల్రెడీగా ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తెలుస్తుంది కదా డబ్బులు వచ్చినాయా రాలేదా, ఏ గ్రాంట్కి ఇంకా రావాల్సి ఉన్నాయి. ఒకవేళ రాని పక్షంలో ఏమైనా ఉంటే మీకు అక్కడ కరెక్ట్గా మీ వ్యవహారం కరెక్ట్గా లేకపోవడం వల్ల, మీరు కరెక్ట్గా వాటిని ఖర్చు చేయకపోవడం వల్ల, సరైనటువంటి పంతాలు ఖర్చు చేయడం, అదే మాదిరిగా యూసీస్ పంపించకపోవడం వల్ల ఏమైనా అక్కడక్కడ ఏదైనా డిపార్ట్మెంట్స్లో ఆగిపోయి ఉంటాయి తప్ప వేరే ఇది మాత్రం కాదు. సార్, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల విషయానికి వచ్చేసరికి అభివృద్ధి గురించి వాదోపవాదనలు, చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీలో ఒకటే మాట మాట్లాడతారు. ఏంటంటే బీజేపీ పార్టీ ఉందంటే కులాల ఆధారంగా రాజకీయం చేస్తారు, లేదంటే మతాల ఆధారంగా రాజకీయం చేస్తారు, మత ప్రాతిపదికన వీళ్ళు ప్రచారం చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు ఈ బీజేపీ మీద ఈ మార్పు రావడం జరిగిందంటే? భారతీయ జనతా పార్టీ ఓకే, ఇప్పుడు ఎంఐఎం ఉంది. ఏముంది ఎంఐఎం ఫుల్ ఫామ్ చెప్పండి మీరే. ఓకే, చెప్పండి. ఆల్ ఇండియా ముస్లిమీన్ ఉందా లేదా? కేరళలో ఒక పార్టీ ఉంది, ముస్లిమీన్ ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు? మత ప్రాతిపదికన ఎవరు చేస్తున్నారు? పార్టీ ఉన్నాయా లేవా? ముస్లిం లీగ్లని ఉన్నాయా లేవా? మరి ఎవరు మత ప్రాతిపదికన ఎవరు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఒకటి ఏంటంటే, సరే ఈ దేశానికి సంబంధించిన సంస్కృతిని, భారతదేశం అని అంటే ఇది ఒక లౌకిక దేశం, ఇందులో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నివసిస్తారని కూడా ఒకటి ఉంది కదా సార్. ఇప్పుడు
ఇప్పుడు అసలు రాజ్యాంగము ఫస్ట్ వచ్చేటప్పుడు ఏముంది, లౌకికత్వం అనేది ఎప్పుడు తీసుకొచ్చారండి? ఓకే 90 అంటే 42 అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. ఎప్పుడు ఎమర్జెన్సీ అయిన తర్వాత, ఎమర్జెన్సీ టైంలో ప్రకటించిన తర్వాత. అంటే మొదలు రాజ్యాంగం కూడా ఏం చెప్పిందండి? ఓకే, అంటే దాన్ని అనుసరిస్తున్నారా మీరు? రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఎలా చెప్తే అలా చెప్తాం. రాజ్యాంగం చెప్పింది మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దని చెప్పి. కానీ బీజేపీ అంటేనే రాజ్యాంగాన్ని పూర్తిగా అవలంబించని పార్టీ, అనుసరించని పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమన్నారు, రాజ్యాంగం రచించినటువంటి, అదే చెప్పా, ఎమర్జెన్సీలో ఏం చేశారండి? మీకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా రాజ్యాంగ సవరణలు జరిగినాయి, అదే కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజ్యాంగం, ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్స్, మా ఎలక్షన్స్లో కూడా చాలామంది రిజర్వేషన్ తీసేస్తారని చెప్పేసి, రిజర్వేషన్ తీసేస్తారంటే 2019లోనే ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు ఇంకా రిజర్వేషన్ ఎందుకు పెంచిందండి భారతీయ జనతా పార్టీ? అదే మాదిరిగా ఈడబ్ల్యూఎస్కి 10% ఎందుకు ఇచ్చింది రిజర్వేషన్? 33% మహిళలకి చట్టం ఎందుకు చేసిందండి? ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా గారే చేవెళ్ల సభ, గతంలో జరిగిన చేవెళ్ల సభలో మాట్లాడుతూ, ఒకవేళ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తాం అని చెప్పారు. అంటే నేను చెప్తున్నా, అదే నేను అక్కడ కూడా చెప్పా, మా ముస్లిం అక్కడకు చెప్పిన, రాజ్యాంగంలో ఏదైతుందో రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగానే రిజర్వేషన్స్ వస్తాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ల ప్రకారంగానే రిజర్వేషన్స్ వస్తాయి. అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. రాజ్యాంగం ఏముంది, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దని చెప్పి రాజ్యాంగంలో ఉంది, దాని ప్రకారంగానే మేము చేస్తాం. కానీ ఇప్పుడు 4% అమలైతే లేదంటారు వాళ్ళు. సుప్రీంకోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ అధికారంలోకి వస్తే మీ స్టాండ్ ఏంటి సార్ ముస్లింల మీద? మా స్టాండ్ ఏముంటుంది, రాజ్యాంగం ఏది చెప్తే రాజ్యాంగ ప్రకారంగా నడుస్తాం. అది సార్, మీరు హనుమాన్ జయంతికి హనుమాన్ టెంపుల్కి వెళ్తారా? మీరు వెళ్తాం. రామనవమికి రాముని గుడిలో వెళ్తారా? వెళ్తాం. ఓకే, దర్గా సమయంలో మనం దర్గాకి వెళ్తారా? రంజాన్ సమయంలో? ఎప్పుడు? రంజాన్ సమయం. నేనైతే మొన్నటి వరకు అయితే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయితే ఒక 2-3 సార్లు వెళ్ళా. అంటే ఓన్లీ రంజాన్, అదే బీజేపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళామండి, ఇప్పుడు వెళ్ళాం. ఎందుకు సార్? ఎందుకు అంటే ప్రత్యేక కారణాలు ఏమైనా? మాకున్నటువంటి మాకుంటాయి, అంటే ఎవరి బిలీఫ్ వాళ్ళకు ఉంటాయి. అంటే మీకు ముస్లింల ఓట్లు అవసరం లేదంటారు? అవసరం లేదని ఎందుకుంటాం, వాళ్ళు వేస్తే వెళ్ళండి గుడ్, వేయకపోతే నమస్కారం. దర్గాకి వెళ్ళి మీరు టోపీ ధరించడానికి ఎందుకు? ఇప్పుడైతే ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం అంతే, పార్టీ సిద్ధాంతం కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుందండి, పార్టీ సిద్ధాంతాల పట్ల ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఎందుకు ఉంటాం. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ మన కాంగ్రెస్ పోటీ చేసింది, టీఆర్ఎస్ కూడా పోటీ చేసింది. వాళ్ళని కాదని మిమ్మల్ని ఎంచుకున్నారు ప్రజలు అని అంటే, వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి ఆదిలాబాద్ ప్రజలు ఓట్లు వేసిరా, లేదంటే మీ పార్టీ సింబల్ని చూసి ఓట్లు వేసిరా అంటున్నారు? సరే, నేను మొదలే చెప్పాను, ఎందుకంటే ఆదిలాబాద్లో పార్టీ పటిష్టంగా ఉంది. దాంతోపాటుగా నేను మంత్రిగా, 3 సార్లు శాసనసభ్యునిగా, సరే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పదవుల్లో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎంపీగా కావచ్చు, జిల్లాలో అనేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రజలతోటి దాదాపుగా 30 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేశాను. ఆ సత్సంబంధాలు నాకున్నాయి. కాబట్టి ఒక పక్కనేమో పార్టీ, తర్వాత నా వ్యక్తిగత విషయాలు కూడా, ఎందుకంటే నేను వాళ్ళతో వ్యవహరించే తీరు కావచ్చు, గ్రామాలకు అభివృద్ధి విషయాల్లో కావచ్చు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలామంది అనుచరులు ఉంటారు, అభిమానులు ఉంటారు. ఆ ప్రకారంగా నా విజయం అక్కడ సాధ్యమైంది. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ పార్టీ అవలంబిస్తున్న అన్ని ఉచిత పథకాలు కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎందుకు అందుబాటులో వస్తలేవు అని అంటే ఏం చెప్తారు సార్? దీనికి ఎక్కడ లోపాలు ఉంటాయి, ఎక్కడ సరి చేయాల్సిన అవసరం ఉందంట? అంటే ఉచితాలలో, ఎందుకంటే ప్రభుత్వం అనేది మనది ఫెడరల్ స్ట్రక్చర్. సార్, ఫెడరల్ స్ట్రక్చర్ మనది.
రాష్ట్రాలతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కోఆర్డినేషన్ చేస్తేనే డైరెక్ట్గా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో అక్కడికి ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఉండదు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఓకే, సరే ఏం చేసినా త్రూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. సరే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి నేషనల్కి సంబంధించినటువంటి, అంటే ఉమ్మడి జాబితాలు ఉన్నవేమో రాష్ట్రాలు కేంద్రం చేసుకోవాలి, కొన్ని డైరెక్ట్గా చేసేటివి ఉన్నాయి. కాబట్టి కొన్ని ఏమవుతాయంటే కొన్నేమో రాష్ట్రాల యొక్క వాళ్ళ ప్రియారిటీస్ వేరుంటాయి. వాళ్ళ ప్రియారిటీ ఉన్నప్పుడు వాళ్ళే ఇది చేస్తూ ఉంటారు. లేదు అని అంటే సరే దీన్ని ఒక నెగ్లెక్ట్ టైప్లో అయితే మాకెందుకులే, ఇది వాళ్ళకి పేరు పోతుందిలే అనే విధంగా కూడా కొన్ని అక్కడక్కడ జరుగుతాయి. కానీ అదే టీఆర్ఎస్లో ఇప్పుడు గ్రామాల యొక్క అభివృద్ధి మీన్స్ అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం కావచ్చు, లేకపోతే హరితారం కావచ్చు, అంటే అన్ని రేషన్ బియ్యం కావచ్చు, సీసీ రోడ్లు, సైడ్ రోడ్లు, తర్వాత అన్నీ కూడా రైతు వేదికలు, ట్రాక్టర్లు, అవన్నీ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది తన సొంత ఖాతాలో వేసుకున్నది. మీన్స్ మేమే చేసామని చెప్పేసి, అంటే మేమే ఆ రోజు చెప్పినాం ఆ పార్టీలో ఉన్నప్పుడు అట్లా. ఎందుకంటే స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఉపయోగించుకుంటారు. సార్, మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయ జీవితంలో వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఒక అపోహలు అయితే వాస్తవంగా చూస్తూ ఉంటాం సార్. మనం ఏందనంటే గెలవక ముందు ప్రజల్లో ఉంటారు ఏ నాయకుడైనా, గెలిచిన తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలలో, భవనాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రాజకీయ నాయకులు అని అంటూ ఉంటారు. ఆ రకంగా పరిస్థితులు ఇప్పుడున్న నాగేష్ అన్న దగ్గరికి కూడా వస్తుందా, లేదంటే సర్వసాధారణంగా సాదాసీదగా ఎల్లవేళలో ప్రజలకు అందుబాటులో ఉంటారా? మీరు ఆదిలాబాద్కి వస్తే ఏర్పడుతుంది సార్. నేను ఎట్లా ఉంటానో ప్రజలతో ఎట్లా ఉంటానో ఆదిలాబాద్కి వస్తే ఏర్పడుతుంది. లేకపోతే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను ఉండా. ఇంకోటి చెప్తున్నా, మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూడండి సార్, ఉమ్మడి రాష్ట్రంలో కంటిన్యూగా ఒక ఎస్టీ 7 టైమ్స్ పార్టీలు ఏదైనా కావచ్చు టికెట్ వచ్చి కంటెస్ట్ చేసినటువంటి నాయకుడిని ఈ ఉమ్మడి రాష్ట్రంలో చేయించండి. దానికి ఇది ఒక మీ ఖాతాలో హిస్టరీ కాదు. దానికి ఎందుకంటే ప్రజలతో ఉండడం కావచ్చు, పార్టీ పట్ల విధేయత కావచ్చు, నాయకుని పట్ల విధేయత కావచ్చు, ప్రజలతో ఉండడం కావచ్చు. మీరు ఉమ్మడి రాష్ట్రంలో చేయండి సార్. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో జనరల్గా ఈ రోజు ఉన్న మనం పరిస్థితులను ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని అనేక ఆరోపణలు, వివాదాలు చూస్తూ ఉంటాం. అటువంటిది ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఒక భూతద్దం పెట్టి వెతికిన ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటాయి కదా సార్. ఎందుకు, ఏంటి మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ? ఇతర నాయకులకు మీకు వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? మొన్న ఎలక్షన్లో కూడా అదే సార్, నేను ఒకటే ఛాలెంజ్ చేసిన ఆ రోజు కూడా, సార్ మీకు దమ్ము ధైర్యం ఉంటే సార్ నేను ఎవరి దగ్గర 2 రూపాయలు తీసుకున్నానా ఆరోపణ చేయండి, ఎవరిదైనా కబ్జా చేశానా, ఎవరిదైనా భూమి కబ్జా చేశానా చెప్పండి, ఈ ఆఫీసర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానా చెప్పండి, లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నానా చెప్పండి. కానీ వ్యక్తిగతంగా ఏదో ఎవరో చెప్పినాయి, షేకింగ్ అయింది ఇవ్వడు ఇదే, దోతి కట్టరాదు ఇదే, ఇవి ఆరోపణలు నా ఎలక్షన్. ఇది ఎందుకంటే ఒకటే, అంటే నేనే కాదు, మా ఫాదర్ కూడా 2 టర్మ్స్ ఉన్నాడు, 2 టర్మ్స్ ఉన్నాడు, మంత్రిగా తను కూడా శాసనసభ్యునిగా. అంటే అలా అలవాటు అయిపోయిందంటారా మీకు? అంతే. ఎందుకు నాన్నగారిని గుర్తు చేసుకొని కొంత ఎమోషనల్ అయినట్టున్నారు? చిన్న రోజులు గుర్తు చేసుకుంటున్నారా సార్? ఏం చెప్తారు సార్ నాన్నగారి గురించి? అతనిలో మీకు నచ్చిన బాగా క్వాలిటీస్ ఏంటనంటే ఏం చెప్తారు మీరు? అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారా జ్ఞాపకాలంతా? నిన్ననే జయంతి ఉండింది సార్, పార్లమెంట్లో ఇది ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. తండ్రి గారు లేని లోటు మీకు మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. దీన్ని ఎట్లా మీరు దిగమింగుతున్నారు రోజు? అంటే నీతి నిజాయితీ అనేది మాకు నాన్నగారు నేర్పించారు.
ఎవరి దగ్గర కూడా మనం ఆశించద్దు, చేయి చాచద్దు, నీతిగా నిజాయితీగా బతకాలి. అదే స్థాయిలో అంటే ఆయన రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, ఆయన కూడా చైర్మన్గా, నేను మంత్రిగా, నేను 2 టర్మ్స్ ఇప్పుడు ఎంపీగా, 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా, చైర్మన్గా చేసిన. ఎందుకంటే ఎవరి దగ్గర మేము చేయలే, నీతి నిజాయితీతో ఉన్నాం కాబట్టి ప్రజల్లో ఉన్నాం. ప్రధానంగా ఏం చెప్తుండేవారు సార్ నాన్నగారు మీకు ఎప్పుడు కలిసినా కావచ్చు, లేదా కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో పరిస్థితులలో మీకు ఏం నేర్పిస్తుండే నాన్నగారి నుంచి మీరు? ప్రధానంగా అకారణంగా కావచ్చు ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని, అకారణంగా. సరే కారణం ఉంటే సరే అడగాలి, తప్పలేదు. నిజాయితీ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం మాది. ఆదివాసులు, తర్వాత అంటే ఎస్టీలు, తర్వాత ఎస్సీలు, ఈవెన్ బీసీలు, పేద వర్గాలు, వాళ్ళ దగ్గర ఏముంటుంది? వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఆశించేది ఏముంటుంది? నాన్నగారు ఆశయాలను ఇంకా నెరవేర్చాల్సింది ఇంకేమైనా మిగిలిపోయిందా సార్, లేదంటే పూర్తిగా సంసిద్ధంగా మీరు వారిని పూర్తి చేసిర్రా? అంటే ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజుతోటి ఇవన్నీ సమస్యలు పూర్తి అయినాయంటే కావు. ఎవరు కూడా సమస్య చేస్తే నిరంతరంగా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సరే, ఇంకా ఇప్పటికే చాలా చేసాం, ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. ఎందుకంటే సామూహికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విషయాల్ని ఆల్మోస్ట్ ఆల్గా పరిష్కరించబడ్డాయి. తర్వాత కొన్ని ఈ రోడ్స్లో, ఎందుకంటే మాకు కొన్ని ఫారెస్ట్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అంటే నా సెగ్మెంట్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అవి కొన్ని ఉన్నాయి. సరే వ్యక్తిగతంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది వ్యక్తిగతంగా అయితే మనం చేయలేం. అయినా ఇంకా జిల్లాకు కావలసినవి రావాల్సినవి చాలా ఉన్నాయి, వాటిపైన ఎక్కువగా దృష్టి సారిస్తాం. రైట్ సార్, 18వ పార్లమెంట్ సభ్యులుగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన మీ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ నుంచి మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ తరపున అంటే ఏం చెప్తారు సార్? నీతి నిజాయితీగా ఉండి ప్రజల పట్ల ప్రేమ మమకారంతో ఉంటూ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాలనేదే నా సందేశం. రైట్ సార్, ఇంత విలువైన సమయాల్లో అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ నియోజకవర్గ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మీరు అత్యధిక స్థానాలు అధిగమించాలి, మంచి పొజిషన్లు ఇంకా రాబోయే రోజుల్లో చూడాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.